స్టార్ హోటల్ పెడితే దాంతో ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రజల్ని నమ్మించితే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. స్టార్ హోటల్ వాడి వ్యాపారం సాగుతుందంటే పెడతాడు. వాడి వ్యాపారం సాగుతుందన్నప్పుడు కొనుక్కుని మరీ పెట్టుకుంటాడు. అలా కాకుండా స్టార్ హోటళ్ళని మేము ఆహ్వానిస్తున్నాం, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తాం, అధిక పెట్టుబడి, సమర్థ భూ వినియోగం, సంస్థ విశ్వసనీయత, అనుభవం, అధిక ఆదాయ భాగస్వామ్యం ఉంటే ఒకే ప్రాంతంలో స్థలానికి ఎక్కువగా ప్రతిపాదనలు వచ్చినప్పుడు వాళ్ళకి అలా ప్రాధాన్యత ఇస్తారు. స్టార్ హోటల్ వాళ్ళకి భూములు తక్కువ రేటుకి ఇస్తారట. ఇది స్టార్ హోటల్ పెట్టాలనుకుంటే వాళ్ళ వలన ట్యాక్స్ మనకు వస్తుంది అనుకుంటే కనుక వాళ్ళకి ఆ కరెంట్లో ఎగ్జామ్షన్ ఇవ్వండి, అలాగే ట్యాక్స్లో ఎగ్జామ్షన్ ఇవ్వండి. అంతే తప్పించి భూములు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేది ఏంది? ఆ వ్యాపారానికి ఆడు కొనుక్కోలేడా? అరే ఇంత దరిద్రంగా ఎందుకు తయారవుతున్నాం మనం? ఓ మధ్యతరగతోడికి ఇల్లు కొనుక్కోవడానికి స్థలం ఇవ్వలేము, ఓ పేదవాడికి ఇల్లు కొనుక్కోవడానికి స్థలం ఇవ్వలేము. స్టార్ హోటల్ వాళ్ళకి లేకపోతే కనుక లూలులకి అదానీలకినేమో భూములు తీసుకొచ్చి చీఫ్ అండ్ పెట్టిస్తామా? ఏంటిది? దానివల్ల ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎవరికి ఇస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు స్టార్ హోటల్ వల్ల కొత్తగా వచ్చే ఉపాధి అవకాశాలు 100 ఉద్యోగాలు. అదే కదా మనం చెప్పేటటువంటిది. వాడికి ఆ హోటలు లాసుల్లో ఉంటుందంటే పెడతాడా? ఇక్కడ లాభం వస్తుంటే పెడతాడా? లాభం వస్తుంటే పెట్టేటప్పుడు వాడు వ్యాపారస్తుడు కదా. ఇప్పుడు హైదరాబాద్లో పార్క్ ఎత్తు పెట్టారు, లేకపోతే కనుక కాకతీయ పెట్టారు, ఇట్లాంటి వాటికి ఎవడన్నా భూములు ఫ్రీగా ఇచ్చాడా? వాడే కొనుక్కున్నాడు కదా. ఇక్కడ ఎందుకు మనం అట్లాగే వాళ్ళకి భూ సంతర్పణ చేయాలి? బలిసినోడికి భూ సంతర్పణని ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. చేతనైతే మధ్యతరగతికి ఇవ్వండి. ఇంతవరకు మనం మధ్యతరగతిని పట్టించుకోవట్లా. పేదవాళ్ళకి కూడా మనం ఇచ్చిన భూములు ఆపేసాం, లేకపోతే అది ఎరగనీయకుండా చేస్తున్నాం. సీరియస్గా దృష్టి పెట్టాలా?